నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మహేష్ ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు నేటి ప్రవాహానికి అడ్డంగా ఉన్న పాత వంతెన తొలగించాలని రైతుల డిమాండ్ సాగునీటి శాఖ అధికారులకు కోడూరు రైతుల వినతి ఇంకొల్లులోని జిల్లా పరిషత్ పాఠశాలలో జగనన్న గోరుముద్ద కందిపప్పు పంపిణీ చేసిన సర్పంచ్ ఏజర్ల ప్రసన్న సమస్యలపై ఉద్యమించిన వీఆర్ఏలు సిద్ధపట్నం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన నల్లమాడ మండలంలో పోలీసుల మెరుపు దాడులు నాటుసారా ఊటతో పాటు సామాగ్రి ధ్వంసం ఇక డీటెయిల్ చూస్తే వీఆర్ఏలు తమ సమస్యలపై ఉద్యమించారు. రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న గ్రామ రెవెన్యూ సహాయకులకు వేతనం కింద 21,000 చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు కడప జిల్లా సిద్ధపట్నం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. నామినీలుగా విధులు నిర్వహిస్తున్న వారందరినీ వీఆర్ఏలుగా నియమించాలని కోరారు. వీఆర్ఏలందరికీ వీఆర్ఓలుగా పదోన్నతి కల్పించాలన్నారు. కార్యక్రమంలో మహిళా ఉద్యోగులు తులసమ్మ, అమరావతి, కార్యదర్శి రమణ, ప్రేమ్ కిషోర్ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం సిద్ధపట్నం శాఖ నుంచి మేము మాట్లాడుతున్నాం. నా పేరు జడ ప్రేమ్ కిషోర్, నేను వీఆర్ఏని. మా వీఆర్ఏల హక్కుల పైన సిద్ధపట్నం మండలం 12, 13, 14వ తారీఖున మేము ధర్నా చేస్తాం. సిద్ధపట్నం తహసీల్దార్ కార్యాలయం నందు 19వ తేదీన రాజంపేట ఆర్టీఓ కార్యాలయం చేస్తాము. 26వ తేదీన కలెక్టరేట్ చేస్తాము. రేపు నెల 4వ తేదీన విజయవాడ అలంకార సెంటర్ నందు ధర్నా చేస్తాం. మా డిమాండ్లు ఏమంటే మాకు జీతం పెంచాలా. మాకు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు అలంకార సెంటర్ 2016 సంవత్సరంలో మాకు జీతాలు పెంచుతామని చెప్పాడు, హామీ ఇచ్చాడు. హామీ ఇంతవరకు నెరవేర్చలేదు. మా జీతం మా డిఏ కూడా 600 రూపాయలు తగ్గించాడు. 11,200 రూపాయలు వచ్చి 10,600 చేశాడు. కానీ మాకు పే స్కేల్ అమలు చేస్తామని చెప్పాడు, చేయలేదు. కానీ మా జీతం కూడా గౌరవ వేతనం పెంచుతామన్నాడు. మా గౌరవ వేతనం 10,500 రూపాయలు వస్తుంది. 100 రూపాయలు టీఏ వస్తుంది. టీఏని కూడా 300 చేస్తామని చెప్పారు. గత ప్రభుత్వంలో మాకు 100 రూపాయలు ఉన్న టీఏని 300 రూపాయలు చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ వరకు నెరవేర్చలేదు. మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. ప్రకాశం జిల్లా ఇంకొల్లు మండల కేంద్రంలో జగనన్న గోరుముద్ద కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కందిపప్పు పంపిణీ కార్యక్రమాన్ని సర్పంచ్ ఏజర్ల ప్రసన్న ప్రారంభించారు. తదుపరి పాఠశాలను సందర్శించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావు, కరి సునీల్, శ్రీమన్నారాయణ, ఫిజికల్ డైరెక్టర్ మధు, పేరెంట్స్ కమిటీ చైర్మన్ ఏజర్ల చంద్రబాబు, ఏజర్ల సైమన్ బాబు, కమిటీ సభ్యులు రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు. అనంతపురం పోలీసులు నాటుసారా తయారీదారుల ఆట కట్టించారు. పుట్టపర్తి నియోజకవర్గ పరిధిలోని నల్లమాడ మండలంలోని నాటుసారా కేంద్రాలపై ఎస్ఐ వెంకటనారాయణ తన సిబ్బందితో కలిసి మెరుపు దాడి చేశారు. తయారీకి సిద్ధంగా ఉన్న నాటుసారా ఊటతో పాటు సామాగ్రిని ధ్వంసం చేశారు. నాటుసారా తయారు చేసిన, అమ్మిన కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హెచ్చరించారు.
ఇక తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కు తరలిస్తున్న మద్యాన్ని గుంటూరు జిల్లా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాచపల్లి పోలీస్ స్టేషన్లో గురజాల డీఎస్పీ జయరాం ప్రసాద్ ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు. నల్లగొండ నుంచి రామాపురం మీదుగా కారంపూడి మండలం ఒప్పిచెర్లకు వాహనాల్లో తరలిస్తుండగా పట్టుకున్నామన్నారు. రామాపురం అడ్డ రోడ్డు వద్ద కాపుకాసి పట్టుకున్నామన్నారు. వారి వద్ద 2010 మద్యం సీసాలు లభించాయన్నారు. సమావేశంలో సీఏ ఉమేష్, ఎస్ఐలు బాలనాగిరెడ్డి, రహమతుల్లా తదితరులు పాల్గొన్నారు. ఆ నదులండి సార్ మనది ఒక 100 మీటర్లు వాడు ఒక 100 మీటర్లు అటు పక్కన ఉంటుంది వ్యవహారం నదులు దొరికేది కాదు. అంటే ఆ నదులండి సార్ మనది ఒక 100 మీటర్లు వాడు ఒక 100 మీటర్లు అటు పక్కన ఉంటుంది వ్యవహారం నదులు దొరికేది కాదు. బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ గౌరవ అధ్యక్షుడు ప్రొఫెసర్ వీరరాఘవయ్యను బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ బాపట్లలో ఘనంగా సన్మానించారు. రోటరీ క్లబ్ బాపట్ల కార్యదర్శి బాధ్యతలను చేపట్టిన సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షులు శ్రీనివాసరావు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రొఫెసర్ రావూరి చేరికతో రోటరీ క్లబ్ సేవలు మెరుగుపడతాయంటూ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రొఫెసర్ రావూరి మాట్లాడుతూ బీసీల మధ్య ఐక్యమత్యం అత్యంత అవసరమన్నారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, భాస్కర్ గౌడ్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. గౌరవ అధ్యక్షులు ప్రొఫెసర్ రావూరి వీరరాఘవయ్య గారు రెడ్ క్రాస్ కమిటీ బాపట్ల కార్యదర్శిగా పదవి చేపట్టిన సందర్భంగా రోటరీ క్లబ్ కార్యదర్శిగా పదవి చేపట్టిన సందర్భంగా వారికి శుభాకాంక్షలు. చెప్పు అగ్రికల్చర్ కాలేజీలో ఫిజియాలజీ డిపార్ట్మెంట్లో చెప్పు ఫిజియాలజీ డిపార్ట్మెంట్ పనిచేస్తున్నాడు సార్ మన కాలేజీలో. భాస్కర్ గౌడ్ గారు చెప్పండి. వయసండి నెలమాలకు వచ్చేయండి అమ్మా. సీను 2 జన్మాలు ఉంటే సతీష్ అంతే. ఓకే చూడమ్మా. కూడా మాట్లాడాను నేను. ఆకాశంలో మనంత గొప్పవాళ్ళు ఎవరు లేరు అని ప్రతి ఒక్కళ్ళు చెబుతారు. జరుగుతున్న విషయాలు మీకు నాకు అందరికీ తెలుసు. ముఖ్యంగా అనుకుంటారు విలేజ్ల్లో వృత్తులు చేసుకునే వాళ్ళే ఈ వివక్షకు గురవుతున్నారు. అదే కాదండి, ఉద్యోగాలు తెస్తుంటే కూడా ఇంకా ఎక్కువ వివక్షతకు గురవుతూనే ఉన్నారు. ఎవరు వివక్షతకు అతీతం కాదు. అయితే ఏంటంటే ఈ సంఘటిత ఎప్పుడు మనం సంఘటన అవుతాం, ఎప్పుడు ఈ రాజ్యానికి కార్యం వస్తుంది అనేది ఐ థింక్ వయసు దాటుతున్న వాళ్ళ మనకి, వయసులో వస్తున్న వాళ్ళకి ఆ బీజం పడకపోతే ఈ స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు ఎలా జరుగుతుందో ముందు కూడా అదే జరుగుతుందేమో కనుక మన వంతు అయితే అనొచ్చు. మీరు వ్యవసాయ కళాశాలలో పనిచేస్తున్నప్పుడు కానీ బయటికి మనం చాలా అసలు ఈయన ఎవరికి అతీతము అసలు అన్నట్టుగా ఉండేది. బట్ కాలేజీలో చేరిన దగ్గర నుంచి పిల్లలు ఎవరు ఏందన్నది మనకి అవగాహన ఉండేది. తెలియకుండానే వాళ్ళకి ఇప్పుడు తెలిసి హెల్ప్ చేయడం తప్ప, తెలియకుండా హెల్ప్ చేసి వాళ్ళందరూ వాళ్ళు తెలుసుకోగలిగితే తర్వాత ఓహో అదే అని అట్లా నేను ఎక్కడా బయటపడకుండా అందరినీ కూడా చాలా ఉద్యోగాల్లో కానివ్వండి, ఎడ్యుకేషన్లో కానివ్వండి, ఇతర దేశాల్లో కూడా చాలామంది చెప్పారు. వాళ్ళందరికీ కూడా మనం వచ్చి కొంతమందికి అయితే అంటే కేసులో చెప్పుకోకూడదు, ఫీజులు కట్టిన రోజులు ఉన్నాయి. నేను అనుకుంటే నా తాత నా భార్య చెప్పడం కాదు, ముందు ఫస్ట్ ఫీజు కట్టింది కూడా నేను ఒక యాదవ స్టూడెంట్కి. అప్పుడు మనం ఏ క్యాస్ట్ ఏదైనా బీసీ అన్నాడు కట్టేసాం. అతను ఐఎఫ్ఎస్
అట్లని చాలా మంది ఉన్నారు, వీళ్ళు వాళ్ళని కాదు. చెప్పుకుంటూ పోతే ఒక జాండ్రపేట దగ్గర ఒక అమ్మాయి పాపం ఒకే బట్టలు వేసుకుంటూ వస్తుంటే, అమ్మాయి కదా నేను అమ్మ నువ్వు ఒకే బట్టలు వేసుకున్నావు ఏంటంటే బాగుండదేమోనని ఆవిడికి చెప్పి. అవనిగడ్డ కోడూరు ప్రధాన పంట కాలువలో నీటి ప్రవాహానికి అడ్డంగా ఉన్న పాత వంతెనను తొలగించాలని రైతులు విన్నవించారు. ఈ మేరకు సాగునీటి శాఖ ఉన్నతాధికారులకు ఓ వినతి పత్రం సమర్పించారు. రామకృష్ణాపురం, ఇరాలి, బసవవానిపాలెం, ఊటగుండం, ద్వారక, దింటిమెరక, అంశలదేవి, పాలకాయ తిప్ప గ్రామాల రైతులు కోడూరు ఇరిగేషన్ కార్యాలయంలో డిఈఈ ఇంజనీర్ రవికిరణ్, డివి ఇస్టు సెక్షన్ అధికారి కిషోర్లకు తమ సమస్యలను తెలియజేశారు. కార్యక్రమంలో రామకృష్ణాపురం మాజీ సర్పంచ్ వెంకటేశ్వరరావు, రైతు సంఘం నేతలు ప్రకాష్, వెంకటేశ్వరరావు, వెంకటకృష్ణారావు, భాస్కర్రావు, దుర్గారావు పాల్గొన్నారు. నమస్తే, నా పేరు రేపల్లి యోగప్రకాష్ ఎలియాస్ రాము. ఈరోజు జైపురం వద్ద పంట కాలంలో నీటిపారుదలకు ప్రధాన అవరోధంగా ఉన్న వంతెనను తొలగించమని, పాత వంతెనను తొలగించమని, అలాగే తీర గ్రామాలకు, కాలువ చివరి భూములకు సక్రమంగా సాగునీరు అందేలా అవసరమైన చర్యలు సత్వరమే తీసుకోమని కోడూరు సెక్షన్ డివి ఈస్ట్ సెక్షన్ ఏఈ గారికి అలాగే డిఈఈ గారికి వినతిపత్రాలు సమర్పించాం. అలాగే రామకృష్ణాపురం, ఓటగుండం, పాలకాయతిప్ప, హంసలదీవి, అలాగే 14కి ఎగువ ఏబీ కాలువలకు ఎగువన ఉన్నటువంటి గ్రామాలు, దింటిమెరక, ఈ గ్రామాలన్నిటికీ కూడా నీటి కొరతను ఎదుర్కొంటూ ఉన్నాయి. తీర గ్రామాలకు అన్నీ కూడా ఒక్కొక్క బ్రాంచ్ కాలువలుగా ఈస్ట్ సెక్షన్లో ఉన్నటువంటి బ్రాంచ్ కాలువల మీద ఆధారపడి వ్యవసాయం కానీ గ్రామాల మనుగడ కానీ ఉంది. ఈ పైన ఉన్నటువంటి అవరోధాల వల్ల నీరు పోవటం లేదు. మోడరైజేషన్ ప్రక్రియలో అసలే పల్లప కాలువైనటువంటి 6వ నెంబర్ కాలువని ముట్టుకోకుండా వదిలేసి మెరక్ కాలువల్ని 8, 5, 13, 11 లాంటి కాలువల్ని స్ట్రక్చర్లు మార్చేయటం వల్ల చాలా ఇబ్బందిని ఈ కాలువ ఆయకట్టు రైతులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ వివక్షతతో కూడినటువంటి ఈ విధానాన్ని స్వస్తి చెప్పి వెంటనే దిగువ గ్రామాలకు నీరు అందేలా 6వ నెంబర్ కాలువను కూడా దానికి అవసరమైన నీటిని మాత్రమే పంపి అదనపు నీటిని దుర్వినియోగం కాకుండా చూడవలసిందిగాను, తక్షణమే జైపురం వద్ద ఉన్న పంట కాలువలో ఉన్నటువంటి పాత వంతెనను తొలగించి కింద రైతులకు మేలు చేయవలసిందిగాను కోరుతా ఉన్నాం. తిరుపతిలోని శ్రీకృష్ణానగర్ వద్ద దొంగలు ఓ మహిళ మెడలో బంగారు గొలుసును తెంచుకుని పోయేందుకు ప్రయత్నించారు. రాత్రి 10 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన బాధితురాలు కేక పెట్టింది. దీనిని గమనించిన చుట్టుపక్కల వారు రావడంతో ద్విచక్ర వాహనంపై దొంగలు పరారయ్యారు. ఎన్ని గంటలు జరిగింది, ఏం జరిగిందమ్మా? 9:30 తెల్లవారింది, కరెక్ట్గా 9:30, 9:30 కూడా వేసుకోండి. ఎక్కడికొచ్చి 5 నిమిషాలు అన్నది. ఎంతమంది ఉన్నారు వ్యక్తులు? 2 ఉన్నారు సార్. మాస్క్ వేసుకుని చుట్టూలు వేసుకున్నారు. చాలా ఇబ్బందిగా ఉన్నది. ఇక్కడ చెట్ల కాడ పిల్లకాయలు తాగుతూ ఉంటారు, పాములు కానీ ఇబ్బందిగా ఉన్నది. ఏపీ ప్రభుత్వం తీరుపై విద్యార్థి సంఘాలు మండిపడ్డాయి. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ చిత్తూరు జిల్లా పుత్తూరులో అర్ధనగ్న ప్రదర్శనలు నిర్వహించాయి. ఈ కార్యక్రమం అంబేద్కర్ కూడలిలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాత జాబ్ క్యాలెండర్ను రద్దు చేసి కొత్త దానిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా ఏఎస్ఎఫ్ నాయకులు ఉదయ్ కుమార్, మహేష్ పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇక్కడ శ్రీకాకుళం నుండి ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేస్తూ ఈ రాష్ట్రంలో అవినీతి పాలన నడుస్తుంది, వెంటనే మన ప్రభుత్వం వస్తుంది, జగనన్న వస్తే మీ అందరికి ఉద్యోగాలు వస్తాయని చెప్పి అందరూ నమ్మి పాదయాత్రలు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని చెప్పేసి అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఎస్ఎఫ్ గా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఈ జిల్లాలో అన్ని ప్రాంతాల్లో వివిధ రూపాల్లో మేము నిరసన కార్యక్రమం చేస్తున్నాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, నేను ఉన్నాను, నేను విన్నానని చెప్పినా ఈరోజు మీరు ఎక్కడున్నారో మాకు అర్థం కాలేదు. ఈరోజు వేలకు వేలు ఫీజులు కట్టుకుంటూ ఈరోజు ప్రైవేటు హాస్టల్లో ఉంటూ కోచింగ్ పేరుతో మా ప్రాణాలు రక్తమే దాక్కున్నాం. మేము కోచింగ్ తీసుకొని ఉద్యోగాలు వస్తాయి, జగనన్న వచ్చారు, ఉద్యోగం వస్తాయని ఆశ మేము ఎదురు చూస్తుంటే మీరు కేవలం 2,50,000 ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో ఖాళీగా ఉంటే
కేవలం 10,000 ఉద్యోగాలు ఇవ్వడం చాలా సిగ్గుచేటు. వెంటనే ఈ జాబ్ క్యాలెండర్ రద్దు చేసి నూతన జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలా, అలాగే టీడీలో ఖాళీ ఉన్న పోస్టులని భర్తీ చేయాలని చెప్పేసి అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఎస్ఎఫ్గా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల మీరు కానీ ఈ జాబ్ క్యాలెండర్ రద్దు చేసి కొత్త జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోతే ఈ 19వ చెలో సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడిస్తామని చెప్పేసి ఏఎస్ఎఫ్ ద్వారా హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఈ ఉదయ్ కుమార్, ఏఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు. ఇండియన్స్ సినిమాతో సిఎఫ్ఎఫ్ సినీ ఎంటర్టైన్మెంట్ సంస్థ ఘన విజయం సాధించింది. చిత్తూరు జిల్లా వీకోటలో ఈ మేరకు ఓ కార్యక్రమం నిర్వహించారు. శ్రీ కళాభారతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నటులు తదితరులను ఘనంగా సన్మానించారు. సార్ నమస్తే సార్. సార్ గత సంవత్సరం ముందు చిన్నారే అనే సినిమాతో మంచి ఎక్స్పీరియన్స్తో అలాగే ఘన విజయం అందుకున్నారు. ఇప్పుడు ఈ మధ్యనే మళ్ళా కొత్తగా సినిమా తెరకెక్కించారు. అలాగే ఈ సినిమా చేసిన తర్వాత మీ ఎక్స్పీరియన్స్, మీ స్పందన ఒకసారి మాకు తెలియజేయగలరా సార్? ముందుగా మన మీడియా మిత్రులందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. అలాగే ఈ సినిమా చేయడానికి మాకు ప్రోత్సహిస్తున్న అవి కూడా ప్రజలకి ఎస్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటికీ 3 సినిమాలు తీసినాం. ఈ 3 సినిమాలు కూడా సూపర్ హిట్గా అవడానికి మంచి విజయం సాధించిన కారణం ఏమంటే అవి కూడా ప్రజలు, వాళ్ళకి ఎస్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. తర్వాత ఫస్ట్ సినిమా నుండి ఈ 3 సినిమా వరకు నా తోడు నా మిత్రుడు రాకేష్, తర్వాత లోకేష్, మా టీం మెంబర్స్ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి. తర్వాత ఇండియన్స్ అనే ఫిలింకి మేము స్టోరీ రాసినాం, డైరెక్ట్ చేస్తామంటే ఖర్చులు ఉంటాయి, ఖచ్చితంగా ఖర్చులు పెట్టాలి. ఆ ఖర్చులకి మేముంటాం, మేము సపోర్ట్ చేస్తాం, మీ సినిమా తీయండి, మేము వెనకాల ఉంటామని చెప్పి ప్రోత్సహించి ఆ సినిమా బడ్జెట్కి అయితే ఖర్చులు ఇచ్చి ప్రోత్సహించినటువంటి మా రాజసాగర్ గారికి, స్వాతి మేడం గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. తర్వాత సినిమా విడుదలైన తర్వాత సూపర్ హిట్ అయింది. తర్వాత కళను ప్రోత్సహించాలి, కళను మనం ప్రోత్సహించాలని చెప్పి పిలిచి వాళ్ళ ఫౌండేషన్ తరఫు. సార్ నమస్తే సార్. సార్ ఈ మధ్యనే చిన్నారే అనే మూవీతో ఘన విజయం అందుకున్నారు. దాని తర్వాత సెకండ్ మూవీ అంటే ఇండియన్స్ అనే మూవీతో ఘన విజయం మళ్ళీ అందుకున్నారు. ఇందులో ఈ మూవీ ద్వారా భారతదేశానికి మంచి విన్నపం ఇచ్చారు. దానికి మీ స్పందన ఏమి సార్? ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం. అదే రకంగా ఈ సినిమా ఇంతకుముందు మేము చిన్నారి చేసినప్పుడు ఒక 2 నెలలు చాలా వరకు చాలా మంది గమనించింది ఏమంటే ఫోన్లో మాట్లాడుతూ వెళ్ళి యాక్సిడెంట్ అయిపోయి చనిపోతున్నారు. ఒకవేళ ఇంటికి తనే పెద్ద అయినప్పుడు అతని కుటుంబం ఏమవుతుంది అనే విషయం పైన మేము స్టోరీ అనుకున్నాము. ఆ తర్వాత ఆ చిత్రం చిత్రీకరించడం జరిగింది. దాన్ని కళాభారతి ఫౌండేషన్ ఫౌండర్ శ్రీ రఘుపతి సార్ గారు కూడా గుర్తించి మాకు సన్మానం చేయడం జరిగింది. చాలా వరకు సార్ మమ్మల్ని ఎంకరేజ్ చేశారు. ఎంకరేజ్ చేసిన తర్వాత ఇప్పుడు ఉండేటువంటి పాండమిక్ సిచ్యువేషన్ కరోనా, సో చాలా వరకు చాలా మంది భయపడుతున్నారు. దేశాన్ని ఏదేదో రకంగా భయోవారు దేశాన్ని ధైర్యంగా ఎదుర్కొని పోరాటం చేయడం వాళ్ళకి చేత కాకుండా ఈ కరోనా అనే వైరస్ని సృష్టించి దేశ ప్రజల్ని ప్రపంచంలోనే చాలా వరకు అందరినీ భయంకరంగా చాలా వరకు భయాందోళనతో గురయ్యి చనిపోతున్నారు. సో ఈ విషయం పైన నేను ఒక స్టోరీ అనుకున్నాను సార్. ఏమని అంటే ఒక ఇండియన్ అంతర్రాష్ట్ర దొంగల ముఠాను చిత్తూరు జిల్లా గుడిపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 30 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై ఇప్పటికే పలు పోలీస్ స్టేషన్లో కేసులున్నాయి. రామకుప్పం మండలం అంకిరెడ్డిపల్లి గ్రామం చెందిన 5గురు ముఠాగా ఏర్పడి దొంగతనాలకు పాల్పడుతున్నట్టుగా పోలీసులు గుర్తించారు. దొంగతనం చేసిన వాహనాలను తమిళనాడులోని వాణియంబడికి చెందిన గణేష్కు విక్రయిస్తున్నారని డీఎస్పీ రంగయ్య చెప్పారు. కుప్పము, పిఎస్ ఈ చుట్టుపక్కల చాలా వరకు మోటార్ బైక్స్ థెఫ్ట్ జరిగాయని కేసెస్ ఎక్కువగా రిజిస్టర్ అయితే మన ఎస్పీ సెంథిల్ కుమార్ ఐపీఎస్ గారు ఆదేశాలు కూడా అయినది తప్పనిసరిగా ఆ కేసెస్ డిటెక్ట్ చేయాలని. దాంట్లో భాగంగా నిన్నటి దినమున మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో రాబడిన ఖచ్చితమైన సమాచారం మేరకు రాళ్లబుదుగురు ఎస్ఐ లక్ష్మణ్ రెడ్డి, అట్లాగే మన గుడిపల్లి ఎస్ఐ రామాంజనేయులు వారి సిబ్బంది ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో పాలరేవు గడ్డ వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా ఒక 5 మంది వ్యక్తులు ఆ వాహనాలలో అంటే మోటార్ బైక్స్లో అక్కడికి వస్తారు. వెంటనే
వారు పోలీసులు చెక్ చేయడం చూసి గమనించి వాహనాన్ని వెనక్కి తిప్పుకొని పోయేదానికి ప్రయత్నిస్తే వీళ్ళు మన పోలీసులు మన సిఐలు ఎస్ఐలు అందరూ కలుసుకొని వారిని 5 మందిని పట్టుకొని ఎందుకు మీరు ప్రభుత్వాలు ఉన్నాయి, అందుకే ఈరోజు మేము డిమాండ్స్ డే జరుపుకోవడం జరుగుతుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వము మొన్న 11వ PRC ఏదైతే ఇచ్చిందో అంగన్వాడీలను సూచించిన ప్రకారము అంగన్వాడీలకు 19,500 టీచర్లకు 15,500 రూపాయలు ఆయాలకు మినీ వర్కర్లకు ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అట్లాగే కేంద్ర ప్రభుత్వం 2018 అక్టోబర్న 1,500 టీచర్లకు ఆయాలకు 750 రూపాయలు పెంచింది. 2 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు. ఆ వేతనాన్ని కూడా వెంటనే విడుదల చేయాలి. అట్లాగే 2017 నుండి సుమారుగా 6 సంవత్సరాల నుండి కూడా అంగన్వాడీలకు టీఏడీఏలు ఇతర సౌకర్యాలు కూడా ఏమి కల్పించకుండా టీఏడీఏలు పెండింగ్ లో ఉన్నాయి. వాటికి కూడా వెంటనే విడుదల చేయాలి. అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. ఐసిడిఎస్ ను బలోపేతం చేసి అంగన్వాడీలలో ఉన్న నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాము. ఈ మినీ వర్కర్లు ఎవరైతే పనిచేస్తా ఉన్నారో వాళ్లను మెయిన్ వర్కర్లుగా గుర్తించాలి. వాళ్లకు ఆయాలను నియమించాలి. మెయిన్ వర్కర్లతో సమానంగా వేతనాన్ని కూడా ఇవ్వాలని ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణ కోసం బెంగళూరు వాసులు ధనుష్ హేమంత్ ప్రారంభించిన సైకిల్ యాత్ర అనంతపురం జిల్లా పుట్టపర్తికి చేరుకుంది. వీరు ఈ నెల 11న యాత్ర ప్రారంభించారు. వాతావరణం అంతా కలుషితమైందని ఈ నేపథ్యంలో యాత్ర చేపట్టామని వారు తెలిపారు. సైడ్ బాగుంది, వాళ్ళు నిలబడతారు. నీట్గా వస్తుంది వాడిని పక్కన బొమ్మలు ఫోటో తీసాం లెక్క. నా పేరు ధనుష్, బెంగళూరు ఇంకా వస్తూ ఉన్నాను. సైక్లింగ్ చేస్తూ ఉన్నాను. ఆల్ ఓవర్ ఇండియా సైక్లింగ్ చేస్తూ ఉన్నాను. గిన్నీస్ వరల్డ్ రికార్డ్ బుక్కి అటెండ్ చేస్తూ ఉన్నాను. మరి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ కూడా అటెండ్ చేస్తూ ఉన్నాను. ఎలాంటే 5 కిలోమీటర్ 2 కిలోమీటర్ అన్ని గాడీలు నేర్చుకొని పోతారు. పొల్యూషన్ చాలా అవుతూ ఉంది. దానికోసం మేము సైక్లింగ్ చేస్తున్నాం. జనంకి అవేర్నెస్ రావాలా. 2 కిలోమీటర్ 3 కిలోమీటర్ యాల్ గాడీ తీసుకొని పోవాలా, సైకిల్ తీసుకొని పోయి మంచిది, పొల్యూషన్ అయ్యేది, పొల్యూషన్ తక్కువ అవుతుంది అని ఈ సైక్లింగ్ చేస్తూ ఉంటాము. ఆల్ ఓవర్ ఇండియా పోతూ ఉంటాము. 29 స్టేట్ పోతాము. 3 యూనియన్ టెరిటరీస్ పోతాము. 230 డేస్ సైక్లింగ్ చేస్తూ ఉన్నాము. నేను ధనుష్ అని నా ఫ్రెండ్ హేమంత్ ఇద్దరు సేరి ఆల్ ఓవర్ ఇండియా అక్కడక్కడ స్టాప్ చేసుకొని స్టేస్ చేరుకొని అక్కడ ఎవరెవరు వస్తారో టీము వాళ్ళకి ఇదంతా చెప్తాను. ఫోర్స్ చేయాలి, ఎవరికి కూడా ఫోర్స్ ఇటు చేయండి అంటది. యాళ్ళు వచ్చినారంటే రీజన్ చెప్తాను. ఇట్లా వచ్చినాము, బెంగళూరు ఇంకా వచ్చినాము, ఆల్ ఇండియా పోతూ ఉన్నాము అని ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయాలని మరి రిప్రజెంట్ చేయాలి. ఇండియాని గిన్నీస్ వరల్డ్ రికార్డ్కి రిప్రజెంట్ చేయాలని మా ఆశ. మేము స్టార్ట్ చేయింది 11th సండే మార్నింగ్ స్టార్ట్ చేయండి బెంగళూరు నుంచి గౌరీబిందూర్ ఫస్ట్ డే వచ్చాము. గౌరీబిందూర్ ఇంకా పుట్బర్తి సెకండ్ డే వచ్చినాము. ఇట్లే 230 డేస్ మేము ట్రావెల్ చేస్తాము. మేము January 30th మా రికార్డ్ని ఫినిష్ చేస్తాము. 24,000 కిలోమీటర్ కవర్ చేస్తాము. ఇండియా మొత్తం 24 కిలోమీటర్ కవర్ చేస్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నీటి ప్రవాహానికి అడ్డంగా ఉన్న పాత వంతెన తొలగించాలని రైతుల డిమాండ్. సాగునీటి శాఖ అధికారులకు కోడూరు రైతుల వినతి.
ఎనికొల్లులోని జిల్లా పరిషత్ పాఠశాలలో జగనన్న గోరుముద్ద కందిపప్పు పంపిణీ చేసిన సర్పంచ్ ఏజర్ల ప్రసన్న. సమస్యలపై ఉద్యమించిన వీఆర్ఏలు సిద్ధవటం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన. నల్లమాడ మండలంలో పోలీసుల మెరుపు దాడులు, నాటుసారా ఊటతో పాటు సామాగ్రి ధ్వంసం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేతం. నమస్కారం.